హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ స్నాక్ ఐటెం పల్లీ పకోడీ అండి. పల్లీ పకోడీని చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా స్కూల్ స్నాక్స్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు పల్లీలు కూడా పిల్లలకి చాలా మంచిదండి. మరి పల్లీ పకోడీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. అసలు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం స్నాక్స్ పెట్టాలా అని ఆలోచించాల్సిన అవసరం లేదండి పిల్లలకి. అప్పుడప్పుడు ఇలా పల్లి పకోడీని కూడా వాళ్ళకి పెట్టేసేయచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసిన తర్వాత హై బటన్ వస్తుంది. హైపైన కూడా క్లిక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనం ఈ క్రిస్పీ పల్లి పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని అయితే తీసుకున్నానండి. దాంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్పుకి తగ్గట్టుగా కొలతలన్నీ చూపిస్తాను. పావు కప్పుకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువగా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి. కొంచెం శనగపిండి ఎక్కువ ఉండాలి బియ్యం పిండి కంటే. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే ఒక నిమ్మ చెక్కని రసం తీసి వేసుకొని టేస్ట్ బాగుంటుంది. నేను వేసాను బట్ ఆ క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ కూడా ఇలా బాగా కలిపేసేసి అప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. పల్లి పకోడీలోకి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు. పకోడీ అనేది కొంచెం పిండి అనేది ఇలా కలిపేటప్పుడు కొంచెం డ్రైగానే ఉండాలండి. అలా డ్రైగా ఉంటేనే పకోడీ మనకి క్రిస్పీగా వస్తుంది. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నేను 1 కప్పుకు తగ్గ కొలతలన్నీ చూపించాను. మీరు క్వాంటిటీని పెంచుకుని ఇవే కొలతలతో ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని ఒక స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలను వేసుకోవాలి. ఆయిల్లో పల్లీలను వేసేటప్పుడు విడివిడిగా ఇలా వేసుకోండి. ముద్ద ముద్దల కింద వేయకుండా ఇలా విడివిడిగా వేసుకున్నామంటే మనకి పల్లీ పకోడీ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, పల్లీ పకోడీ అంతా కూడా ఇలా ఆయిల్లో వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుని అప్పుడు స్ట్రైనర్తో ఇలా కలుపుకుంటూ ఈవెన్గా మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మనకి పొంగుతూ ఉన్నట్టుంది కదా, ఈ పొంగు అంతా తగ్గేంత వరకు మనం పల్లి పకోడీని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నురుగు అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఆయిల్లోంచి పల్లి పకోడీని తీసేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేయచ్చు అండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎలా లేదన్నా ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్పై వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తాయి. అలాగే ఆయిల్లో నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇలా విడివిడిగా పకోడీని వేసేసుకోవాలి. పకోడీ అంతా వేసిన తర్వాత వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుని వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. నాకైతే ఇక్కడ 3 బ్యాచెస్ కింద వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేసుకున్నారంటే మీకు 1 బ్యాచ్ 2 బ్యాచెస్లోనే అయిపోతాయి. నేను ఎక్కువ ఆయిల్ అనేది ఇక్కడ యూజ్ చేయలేదండి. తక్కువ ఆయిల్తో ఇలా 3 బ్యాచెస్ కింద వేసుకున్నాను. ఇప్పుడు పకోడీ అంతా మనకి చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదా. చివరిలో 2 రెమ్మల కరివేపాకును కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి. చాలా సింపుల్గా మనకి అచ్చం షాప్లో ఏ విధంగా కొనుక్కుని తింటే ఉంటుందో అదే టేస్ట్ తోటి ఇంట్లోనే ఈజీగా పల్లి పకోడీ ప్రిపేర్ అయిపోయింది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా పల్లి పకోడీని ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక 20 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ అలాగే ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని ఇలా మూత పెట్టేసి స్టోర్ చేసుకున్నామంటే మెత్తబడకుండా మనకి 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో చేసుకుంటే మీరు నిల్వ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి తొందరగానే అయిపోతాయి. చాలా బాగుంటాయండి. మరి మీకు నచ్చాయా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఈ ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.